ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనము. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా మీరు మాతో మాట్లాడుమని, మాకు మీ మాటల ద్వారా ప్రోత్సాహము, పురికొల్పు, ధైర్యము దయచేయమని యేసు క్రీస్తు ప్రభు శక్తిగల నామమున స్తోత్రములు చెల్లించుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము కీర్తనల గ్రంథము 93వ కీర్తన 5వ వచనం మనం చదువుకున్నాము. ఈ వచనములో కీర్తనకారుడు ఒక చక్కని మాటను జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమిటి అంటే, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే మందిరములో ఏది ప్రాముఖ్యమైనదో, మందిరమునకు ఏది అనుకూలమైనదో, మందిరములో నుండి దేవుడు దేనిని ప్రాముఖ్యముగా కోరుకొనుచున్నాడో దానిని భక్తుడు ఈ 93వ కీర్తనలో జ్ఞాపకము చేస్తున్నాడు. మందిరములో పరిశుద్ధత ప్రాముఖ్యమైనది. మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమైనది. మందిరములో నుండి ప్రభువు పరిశుద్ధతను కోరుకొనుచున్నాడు. అంటే ప్రతి మానవుని యొద్ద నుండి ప్రభువు ప్రాముఖ్యముగా దేనిని కోరుకుంటున్నాడు అంటే, ప్రతి మానవుని యొద్ద నుండి ప్రభువు ప్రాముఖ్యముగా దేనిని ఆశించుచున్నాడు అంటే, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధతను ఆశించుచున్నాడు. పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యమైనది. పూర్వము ప్రారంభములో ఒక వ్యక్తి చేసిన అపరాధమునకు ఆ వ్యక్తిని బట్టి సర్వలోక మానవాళి పాపముల చేతను, అపరాధముల చేతను నింపబడి
పాపములను బట్టి, దోషములను బట్టి ఆత్మీయముగా జీవమును కోల్పోయిన వారై, చచ్చిన స్థితిలో ఉన్నవారై దేవునికి దూరస్తులైరి. రోమా పత్రిక 5వ అధ్యాయములో పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుష్యుని ద్వారా పాపమును బట్టి మరణము. ఒక మనుష్యుని ద్వారా పాపము ప్రారంభించబడినప్పుడు ఆ మనుష్యుని బట్టి మనుషులందరికీ ఆ పాపము సంప్రాప్తమైంది. పాపము వెంబడి మరణము కూడా నిలిచి ఉన్నది. అందుకే మానవుని యొక్క జీవితములో నుండి ఆ పాపమును తొలగించుట కొరకు, పాపము వెంబడి పరుగెత్తుకొని వచ్చుచున్న ఆ మరణమును కూడా తొలగించుట కొరకు, పాప మరణ నియమము నుండి తప్పించుట కొరకు యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా లోకానికి వచ్చి నా స్థానములో నిలిచి మన కొరకై బలి ఆయను. మన కొరకై బలి ఆయను. మన కొరకై తన్ను తానే అర్పించుకొనెను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో మనము పరిమళ వాసనగా ఉండుట కొరకై యేసు క్రీస్తు దేవునికి తన్ను తాను బలిగా అప్పగించుకొనెను. మనలో పరిమళ వాసన నిలుపుట కొరకై, మన జీవితమే ప్రభువుకు యోగ్యముగా ఉండుట కొరకై, మనతో ప్రభువు కలిసి సహవాసము చేయుట కొరకై, మనలో ఉన్న పాపమును తీసివేయుట కొరకై, మన ఎదుట ఉన్న మరణమును తొలగించుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచి మన కొరకు బలియాయను. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాల, యవనస్తుడా, సోదరి సోదరుడా, ఈ విషయము గురించి నీవు ఎప్పుడైనా ఆలోచన చేశావా? పాపములో పడిపోయావు, పాపములో కూరుకొని పోయావు, లేవలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక్కొక్కటి నిన్ను క్రిందికి త్రోసివేస్తూ ఉన్నది. సహాయము కొరకై కనిపెట్టుకొని ఉన్నావు. కానీ యేసు క్రీస్తు ప్రభు మనకు సహాయము చేయుట కొరకై ఆయన శక్తిమంతుడు. ఆయన మనకంటే బలవంతుడు. ఆయన మనకంటే జ్ఞానవంతుడు. ఆయన మనకంటే సర్వశక్తి సంపన్నుడు. ఆయన మనకంటే సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మనకంటే సార్వభౌమాధికారి. ఆయన శక్తి మీద మనం ఆధారపడాలి. ఆయన సహాయము మనకు కావాలి. యేసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మృతులలో నుండి
లేపబడి ఆయన మహిమపరచబడి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేయుచున్న నమ్మకమైన శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. అయితే అమ్మా, అయ్యా, స్నేహితుడా, స్నేహితురాలా, నీ పాపములను బట్టి నిన్ను నీవు రక్షించుకొనలేవు, కానీ నీ కొరకై యేసు క్రీస్తు ప్రభు మరణించి మరణమును జయించి ఉండగా ఆయన యొద్దకు రమ్ము. అదిగో ఆయన యందు విశ్వాసముంచుము, ఆయన రక్తములో నీ పాపములు కడుగుకొనుము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. మన హృదయములో పాపమును బట్టి పరిశుద్ధత దూరమైపోయింది. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు రక్తము మన హృదయములో ఆ పాప సంబంధమైన క్రియలను దూరపరచి ఆ అంతరంగమును, ఆ హృదయమును పరిశుద్ధత ఆక్రమించుకున్నది. ఎప్పుడు యేసు క్రీస్తు రక్తమును ఆశ్రయించినప్పుడు, యేసు క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువుకు మన హృదయమును, మన అంతరంగమును, మన శరీరమును, మన దేహమును, మన జీవితమును అప్పగించి ఉన్నప్పుడు పరిశుద్ధత ఆక్రమించుకొనెను. పరిశుద్ధత నివాసము చేయుచున్నప్పుడు, పరిశుద్ధత ఆక్రమించుకొని ఉన్నప్పుడు మన యొక్క మనస్సు, మన హృదయము, మన జీవితము ఎంతో క్షేమముగా, నెమ్మదిగా ఉన్నది. కానీ రక్షించబడిన తరువాత, బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన తరువాత మన జీవితములో మనము పట్టుకొనవలసింది పరిశుద్ధతను. మన జీవితములో ప్రాముఖ్యత ఇవ్వవలసింది పరిశుద్ధతకు. మనము లోబడవలసింది, మనము విధేయత చూపవలసింది పరిశుద్ధతకు. పరిశుద్ధతను మనము ప్రేమించుట నేర్చుకొనవలెను. పరిశుద్ధతను మనము ఎంతగా ప్రేమించుచున్నామో పాప సంబంధమైన క్రియల మీద మనకు అంత విజయమును ప్రభువే మనకు ఇస్తాడు. మనకు ఇస్తాడు. ఉదాహరణకు, యోసేపు ఎదుట పాపము నిలిచి ఉన్నది. కానీ యోసేపు యొక్క దృష్టి, యోసేపు యొక్క మనస్సు, యోసేపు యొక్క గురి ఇశ్రాయేలీల దేవుడైన ఆ ప్రభువు మీద నిలిపాడు. ఆయన సమస్తమును చూస్తున్నాడు అని భయపడి పాపమునకు దూరముగా పారిపోయి పరిశుద్ధతను ప్రేమించి పరిశుద్ధతలో నిలిచి ఉండట ద్వారా తుదకు యోసేపు ఐగుప్తు దేశములోనే ఘనపరచబడి
ప్రధానిగా నియమించబడెను. అవును ప్రియులారా, ఈ లోకము అల్పకాల పాప భోగము వంటిది. శరీర సంబంధమైన క్రియలను మనము విసర్జించవలెను. శరీర సంబంధమైన కోరికలను మనము విడిచిపెట్టవలెను. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే యేసు క్రీస్తు రక్తములో కడుగబడి ఉన్నారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకొని ఉన్నారో, వారే ప్రభువుకు దేవాలయముగా చేయబడి ఉన్నారు. ఆ దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన కీర్తనలు వినబడవలెను. దేవునికి ప్రార్థన చేయుట వినబడవలెను. దేవునితో సహవాసము చేయుట కనబడవలెను. పరిశుద్ధ సంబంధమైన జీవితమును చూపించుట నేర్చుకొనవలెను. కాబట్టి భక్తుడు ఎంత చక్కని మాట గుర్తు చేశాడు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతను ప్రేమించుదాము, పరిశుద్ధతను కాపాడుకుందాము, పరిశుద్ధతలో నిలిచి ప్రభువును ఘనపరచుదాం. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక. మహిమా స్వరూపడా స్తోత్రములు. మీ మాటలు మా హృదయములు ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమ వందనములు.